విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తీరు 2-3 రోజులుగా చూస్తే ఎంత ఘోరంగా ఉంది అని అంటే, నిజంగా ఆయన ఒక ఎమ్మెల్యే, రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే ఇతనా అని చెప్పే పరిస్థితి, చివరికి ఓట్లు వేసి ఎవరైతే ఆయన్ని గెలిపించారో వాళ్ళకు కూడా అనిపించే పరిస్థితి. నిజంగా ఆయన భాష, రెండవసారి ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నాడు, మాజీ మంత్రుల వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మల్లాది విష్ణు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేశాడు, ఉడా చైర్మన్గా చేశాడు. అలానే పేరు నాని గారు మాజీ మంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా పనిచేశాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. రాష్ట్రంలోనే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. అలానే దేవినేని అవినాష్ గారు, ఆయన ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒక బలమైన ప్రతిపక్షానికి, 40% ఓటింగ్ ఉన్న ప్రతిపక్షానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2014లోనే ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా నిలబడటం కానీ, తర్వాత ఎమ్మెల్యేగా నిలబడటం, 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడటం కానీ జరిగింది. కానీ గెలుపడం సహజం, గెలవచ్చు ఓడిపోవచ్చు, గెలిచినంత మాత్రాన కిరీటాలు రావు, ఓడిపోయినంత మాత్రాన ప్రజాక్షేత్రం నుంచి బయటికి పోరు. నువ్వు కూడా ఓడిపోయావు, 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే చేసావు, 19లో ఓడిపోయావు, అదే మల్లాది విష్ణు గారి మీద. అయినా మళ్ళీ 24లో గెలిచావు. ప్రజాక్షేత్రంలో గెలుపడం సహజం. కానీ నీ భాష ఏదైతే నిన్న బోండా ఉమ వాడిన భాష, అరే తురే, వాడు వీడు, నెత్తిపకోడి కొడక, లేకపోతే దురహంకారంతో, అంటే డబ్బులున్నాయని దురహంకారం కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే దురహంకారం కావచ్చు, లేకపోతే నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఇవాళ అధికార పార్టీ కాబట్టి నాకేమీ కాదు అనే ఒక దురహంకారం కావచ్చు. ఏదైనా అహంకారపూరితమైన ధోరణితోని నిన్న ఆయన మాట్లాడిన భాష, పేరు నాని గారిని పట్టుకొని మీ ఇంటికి వస్తా అంటాడు. నువ్వు మీ ఇంటికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న నీ ఇంటికి రాదా? వాళ్ళ ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో, నీ ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా అంతే దూరం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరిస్తా ఉన్నాం. బోండా ఉమ, ఖబర్దార్, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, భాష నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకుంటేనే రాజకీయంగా నువ్వు ఎదగలుగుతావు. నువ్వు గతంలో కూడా 14 నుంచి 19 మధ్యలో కూడా శాసనసభలో ఎమ్మెల్యేలను పట్టుకొని నా కొరక తొక్కి పాతేస్తా అని చెప్పి మాట్లాడావు. అది ఆ రోజున ఎంత ఘోరమైన మాట, ఇవాళ వరకు ఎవరు అసెంబ్లీలో మాట్లాడాల అట్లాంటి మాట. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఖండించి నీకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం విలువలు, నైతిక విలువల గురించి మాట్లాడొచ్చు. కానీ ఆ రోజు నిన్ను ప్రోత్సహించాడు. ఇష్యూ తీసుకున్నాం, దాని మీద మీరు వివరణ ఇవ్వండి. డిఎస్సీలో అవినీతి జరిగిందన్నాం, అక్రమాలు జరిగిందన్నాం, సాక్ష్యాలు చూపించాం. ఎందుకు మీరు 47 జీవోలు తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు మళ్ళీ దానికి విరుద్ధంగా 56 జీవోలు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాం. ఎందుకు స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి దుర్గయ్యకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకులో వచ్చినటువంటి నవీన్కి ఎందుకు మెరిట్ లిస్ట్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, అయినా ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు అతను కోర్టుకు వెళ్ళారని అడుగుతా ఉన్నాం. 1:1 పిలిస్తే అందరికీ ఉద్యోగాలు లభించాలి కదా అని అడుగుతా ఉన్నాం. వాటి మీద వివరణ ఇవ్వండి. వాటి మీద వివరణ ఇవ్వకుండా తప్పించుకొని దొంగదారులు దెబ్బతీయడానికి ప్రయత్నం చేయటం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనం. బోండా ఉమ, నీకు ఒకటే చెప్తా ఉన్నాం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని పట్టుకొని వ్యక్తిగతంగా ఆయన ఏదో ఎత్తు తక్కువ ఉన్నాడని చెప్పి అబాస్పాలుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ ఎత్తు ఎక్కువ ఎత్తు తక్కువ కాదు, బుల్లెట్ దిగిందా దిగలేదా అనేది ఇంపార్టెంట్. నీకు తగిన శాస్తి విజయవాడలో ఉన్న ముగ్గురు ఎవరైతే వాళ్ళ త్రిమూర్తులుగా ఉన్నారో, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మాజీ మంత్రివర్యులు, అలానే మల్లాది విష్ణు గారు కానీ, మాజీ శాసనసభ్యులు, అలానే మరొక పక్క డైనమిక్ లీడర్ ఎన్టీఆర్ జిల్లా టైగర్ ఇవాళ దేవినేని అవినాష్ గారు, నీ పీచ మనచడానికి, నీ పొగర తగ్గించడానికి, నీకు తగిన శాస్తి చేయడానికి ముగ్గురు కూడా విజయవాడ సిటీలో సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనే నీకు తగిన బుద్ధి చెబుతారు. నువ్వు పట్టుకొని దేవినేని నెహ్రూ గారు దాని మీద నీకు తాకీదులు ఇచ్చి, నీకు నోటీసులు ఇచ్చి, నిన్ను సెంట్రల్ ఆఫీసు పిలిపించి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నువ్వు పద్ధతిగా నడుచుకో, పార్టీలో నువ్వు లైన్ దాడుతున్నావు, నీకు భవిష్యత్తు ఉండదు పార్టీలో, కాబట్టి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తే
దానితో నువ్వు పోయి 3 రోజుల క్రితం మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ని కలిసి ఇక నుంచి చూసుకోండి, నేను నా చిత్తశుద్ధి నిరూపించుకుంటా, నేను బలంగా మాట్లాడతాను, బలంగా వెళతాను, అవసరమైతే వాళ్ళ మీద దుమ్మికైనా వెళ్ళి మీ మనసుల్లో స్థానం సంపాదిస్తానని చెప్పి నువ్వు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా గో హెడ్ అని చెప్పి నిన్ను ప్రోత్సహిస్తే నువ్వు మొన్న ముచ్చారంపాడులో పోయి శాంతియుతంగా గాంధేయ మార్గంలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరం మీదకి వెళ్ళి నీ అనుచరులతో వెళ్ళి పర్మిషన్ లేదని నువ్వు మాట్లాడుతూ ఉంటావు. పర్మిషన్ లేకపోతే అడగాల్సింది ఎవరు? పర్మిషన్ లేకపోతే అడగాల్సింది పోలీసులు. నువ్వు అధికారంలో ఉన్నావు, పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేయి, డీసీపీ గారికి చెయ్యి, సిఐకి చెయ్యి, చేసి వాళ్ళని పంపించి పర్మిషన్ లేకపోతే వాళ్ళతోని ఆపించి శిబిరాన్ని పర్మిషన్ ఉన్న దగ్గరికి పంపించు, తప్పులేదు అందులో. కానీ